రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పోరుమామిళ్లపల్లిలో తుపాకీ కలకలం రేపింది. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి ఎయిర్ గన్ కాల్పుల ఘటన చోటు చేసుకుంది అక్కడ. అయితే అక్కులరెడ్డిపల్లి గ్రామంలో తన పొలంలోకి వచ్చాయని మేకలను తుపాకీతో కాల్చాడు పొలం యజమాని. కాల్పుల్లో తన 2 మేకలు కూడా మృతి చెందాయని బాధితుడు వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోరుమామిళ్ల పోలీసులు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మధు అందిస్తారు. కడప జిల్లా పూర్వమాల మండలంలో ఈ రోజు ఒక ఎయిర్ గన్ తో కలకలం సృష్టించాడు ఒక వ్యక్తి. అయితే గత కొద్ది రోజులుగా తన పొలంలోకి గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు వెళ్లి మేస్తున్నాయనే ఉద్దేశంతో ఈ రోజు ఎయిర్ గన్ తో కాల్పులు జరిపి అక్కడ 2 మేకల్ని ఒక గొర్రెని కాల్చి చంపినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ గొర్రెలకు మేకలకు సంబంధించిన బాధితుడు అయితే సమీప పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంఘటనపై గతంలో కూడా ఇదే విధంగా రాయచోటి నియోజకవర్గంలో ఎయిర్ గన్ తోనే కలకలం సృష్టించిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇదే సంఘటన మరోసారి నెల వ్యవధిలోనే రెండు సార్లు జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో ఎయిర్ గన్ కలకలం సృష్టించడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా కూడా ఎయిర్ గన్స్ ఎన్ని ఉన్నాయి జిల్లాలో, ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. అయితే ఏది ఏమైనా కూడా ఎయిర్ గన్స్ ను ఇలా పబ్లిక్ లో జంతువుల పైన ప్రయోగించి జంతువులను చంపడంపై చాలా సీరియస్ గా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సరదా రైట్, థ్యాంక్ యూ మధు.